మా స్టార్టప్‌లో వర్క్‌లోడ్ షేర్ చేసుకోవడానికి ఒక ఇంటర్న్ కావాలి అని పోస్ట్ పెడితే చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఆల్మోస్ట్ 200 వరకు రెజ్యూమెస్ అయితే వచ్చాయి. నా పర్సనల్ ఇన్‌బాక్స్ అంతా కూడా మోత మోగిపోయింది. ఇంకా ఈ రోజుకి కూడా రెజ్యూమెస్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో, ఇంకా డైరెక్ట్ చేయాల్సిన పనొచ్చింది. వచ్చిన రెజ్యూమెస్‌ని చూసి వాటికి నేను పర్సనల్‌గా ఫిల్టర్ చేసి కాల్ చేశా అనమాట చాలామందికి. కొంతమంది లిఫ్ట్ చేయలేదు. కొంతమంది లిఫ్ట్ చేసి కూడా అవైలబుల్‌గా లేము ఇప్పుడని చెప్పారనమాట. మేము బయటున్నాము, బ్యాంక్‌కెళ్తున్నామని కూడా చెప్పారు. నేనైనా ఈ కంపెనీ హెచ్ఆర్ అయినా ఒక 100 మందికి కాల్ చేద్దామని పెట్టుకుంటే, ఒక 10 మందిలో కాల్ చేసేటప్పుడు మనకు క్యాండిడేట్ సెట్ అయిపోయాడనుకోండి, మిగిలిన 90 మెంబర్స్‌కి మనం కాల్ చేయం కదా! నా నుంచి ఒక పర్సనల్ టిప్, నేనే కాదు ఏ కంపెనీ నుంచి ఏ హెచ్ఆర్ కాల్ చేసినా గానీ, మీరు ఎంత బిజీ పనిలో ఉన్నా ఒక 2 మినిట్స్ ఆన్సర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు నేను కాల్ చేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఇంకో క్యాండిడేట్‌తో మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. ఇక మన ఇంటర్న్‌షిప్ విషయానికొస్తే నేను ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని ఫైనలైజ్ చేశాను. ఇద్దరికి కలిపి కాల్ కండక్ట్ చేసి అసైన్‌మెంట్ ఇద్దాం అనుకునే టైంకి అమ్మాయి జాయిన్ అవ్వలేదనమాట. రెస్పాన్స్ లేదు. సో, అబ్బాయికి అసైన్‌మెంట్ ఇచ్చాను. బానే వర్క్ చేస్తున్నాడు. సో, వీఆర్ మూవింగ్ అహెడ్ విత్ హిమ్. ఇఫ్ ఇన్ కేస్ హీ బ్యాక్స్ అవుట్ దెన్ ఐ విల్ రీచ్ అవుట్ టు అదర్ క్యాండిడేట్స్ అని బ్యాకప్ పెట్టుకున్నాను. సో, ఈ ఇంటర్న్ పొజిషన్‌కి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించి ప్రొఫైల్ షేర్ చేశారు. షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మాకు ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉంటాయి. దెన్ వి విల్ డెఫినెట్లీ రీచ్ అవుట్. సో, అదనమాట ఇంటర్న్ హైరింగ్ మీద అప్డేట్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.